అమర్నాథ్ని నా గుండెల్లో పెట్టుకుంటాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చాలా మంచి చేస్తానని సీఎం జగన్ అనకాపల్లి సభలో వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక్కొక్కటిగా జాబితాను రిలీజ్ చేస్తూ వస్తోంది వైసీపీ. అయితే ఇప్పటి వరకు మంత్రి అమర్నాథ్ కి సీట్ కన్ఫర్మ్ చేయకపోవడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కూడా అమర్నాథ్ కి ఛాన్స్ ఇవ్వటం లేకపోతే దాంట్లో ఛాన్స్ కి చోటు లేకపోవడంతో భరత్ ని నియమించారు జగన్. మరి ఈ క్రమంలో రాబోయే రోజుల్లో మంచి చేస్తా అనటం వైసీపీ నేతలతో పాటు ప్రతిపక్షాలను సైతం ఆలోచనలో పడేస్తాయి. అయితే అమర్నాథ్ కి ఈ ఎన్నికల్లో అవకాశం ఇస్తారా, లేదా కొత్తగా మళ్లీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఏదైనా పదవి కట్టబెడతారా అని టాక్ నడుస్తోంది. అమర్ నాకు మరో తమ్ముడు, నా గుండెల్లో పెట్టుకుంటాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అమర్కు చాలా మంచి చేస్తానని సందర్భంగా ఇదే వేదికమై మీద నుంచి చెప్తా ఉన్నా. అమర్నాథ్ కి సంబంధించి జగన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అమర్నాథ్ కి అయితే ఛాన్స్ ఇవ్వలేదు, ఇంకా దానికి తోడు ఇవాళ జగన్ చేసిన వ్యాఖ్యలని మనం ఎలా చూడొచ్చంటారు? అంటే గత నెలన్నర రోజుల నుంచి కూడా అటు అమర్నాథ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలను కూడా నా తలరాత రాసేది దేవుడు కాదు, జగన్మోహన్ రెడ్డే నా తలరాత రాస్తాడని దాదాపుగా నెలన్నర నుంచి మంత్రి అమర్నాథ్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు సీటు కేటాయించకపోవడంతో ఎక్కడ మీడియా ప్రతినిధులు అడిగినా కూడా ఇదే మాట చెప్తూ వస్తున్నారు. ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలోనే తన సొంత నియోజకవర్గంలో జరిగినటువంటి సీఎం సభలో ఇంకా సీఎం జగన్మోహన్ రెడ్డి నా గుండెల్లో పెట్టుకుంటాను అమర్నాథ్ని అని ఇద్దరు ఒకరికొకరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఒక విధంగా చెప్పాలంటే అటు విశాఖ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఆసక్తిని రేకిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వరుసగా అన్ని సీట్లని కేటాయించుకుంటూ వస్తున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు అమర్నాథ్కి సీట్ ఇవ్వలేదు అనేది మాత్రం అర్థం కావట్లేదు. ఆ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే ఒక కొత్త ఇన్ఛార్జిని నియమించడం మల్సాల భరత్ కుమార్ అని, అతను కూడా స్టేజ్ మీద సీఎం జగన్మోహన్ రెడ్డి తర్వాత అమర్నాథ్ తర్వాత భరత్ వీళ్ళు ముగ్గురు కూర్చున్నటువంటి ఇదే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రతిపక్షాలు కూడా ఇప్పటి వరకు అటు అమర్నాథ్ పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని దుమ్మెత్తిపోస్తున్నారు, వాళ్ళ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశాడు, అయినా కూడా సీట్ రాలేదనేది చేస్తున్నటువంటి విమర్శలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఈ నేపథ్యంలోనే జగన్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కొంత ఆసక్తి రేగుతున్నాయి. నా గుండెల్లో పెట్టుకు చూస్తానంటే అంటే ఈ ఎన్నికలకి ఇప్పటివరకు సీటు కేటాయించకపోయినా కూడా రానున్న ఎన్నికల్లో ప్రభుత్వం వస్తే కనుక ఒక ప్రాధాన్యత ఉన్నటువంటి పదవి ఇస్తారనేది మాత్రం తెలుస్తుంది. ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా పార్టీకి సంబంధించినటువంటి పదవి అయితే అనుభవిస్తున్నారు. సీఎం బహిరంగ సభలో కూడా అవసరమైతే 15 నియోజకవర్గాలు తిరిగి పార్టీ కోసం పనిచేస్తాను, అందరినీ గెలిపిస్తానని ఇప్పటికే అమర్నాథ్ అయితే ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ ఒకటి చూడాలి, ఇప్పటి వరకు ఉమ్మడి విశాఖ జిల్లాకి సంబంధించి 2 సీట్ల విషయంలో ఇంకా ఒక కొలికి వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే గాజువాక ఇంకా వివాదాల మధ్య నడుస్తుంది. అటు నాగిరెడ్డికి అదేవిధంగా ఆ చందుకి ఇద్దరికి మధ్యన కూడా ఒక వివాదం అయితే నడుస్తుంది. ఆ సీట్ని ఇంకా పూర్తి స్థాయిలో కన్ఫర్మ్ చేయలేదు, అది మారుస్తారనే ఆ పేరు వినపడుతుంది. అంటే ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి మేయర్ని కానీ లేదా అమర్నాథ్ని కానీ ఇక్కడ అకామిడేట్ చేస్తారనే ఒక ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. దీంతో పాటుగా కర్ణం ధర్మశ్రీకి సంబంధించినటువంటి సీటు, చోడవరం సీటు ఇప్పటివరకు ఆ సీటు కూడా ఎవరికి కన్ఫర్మ్ చేయలేదు. ఒకవేళ ఆ మంత్రి అమర్నాథ్ని అక్కడికి ఏమైనా పంపిస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ రెండు కాకపోతే ఇప్పటి వరకు వైసీపీకి సంబంధించి అనకాపల్లి ఎంపీ నియోజకవర్గానికి సంబంధించి ఏ ఒక్కరికి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించలేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీని కూడా ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే లేదు. కొత్త వ్యక్తుల పేర్లు కూడా ఎవరికి వినపడట్లేదు. ఈ నేపథ్యంలోనే జోరుగా ప్రచారం కూడా సాగుతుంది. ఎంపీగా అమర్నాథ్ని పంపించే అవకాశం అయితే ఉంది. అందుకోసమనే ఇప్పటి వరకు అమర్ని నా గుండెల్లో పెట్టుకుంటాను అని ఈ సీఎం జగన్ చేసినటువంటి వ్యాఖ్యల ఆంతరం అదై ఉండొచ్చు. ఎందుకంటే అమర్ కూడా 2014 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత సెకండ్ ఫేజ్లో మినిస్టర్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే మరొకసారి ఎంపీగా వెళ్తారనే ప్రచారం జోరందుకున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ రానున్నటువంటి ఎంపీ సీట్లు ప్రకటించేటప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అమర్నాథ్కి ఎంపీ సీట్ ఏమైనా
ఖరారు చేస్తారనేది ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ముందు నుంచే మంత్రి అమర్నాథ్ అయితే ఒక ప్రిపేర్డ్గా ఉన్నారు. తనకి సీట్ రాకపోతే పార్టీ కోసం ఒక సైనికుడిగాను ఒక కార్యకర్తగాను పనిచేస్తానని అమర్నాథ్ చెప్తున్నటువంటి నేపథ్యంలో అటు అమర్నాథ్ నా తలరాత జగనే రాస్తారని చెప్పడానికి ఇప్పుడు జగన్ అమర్నాథ్ నా గుండెల్లో ఉందని చెప్పడానికి ఈ రెండు వ్యాఖ్యల మధ్య ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లాలో జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సత్తాస్. రైట్, థ్యాంక్ యూ రాజు.